మన శ్రావణ వేదం నేచురల్ ప్రొడక్ట్స్లో పసుపు అందరికీ తెలుసు, కానీ ఆ పసుపు ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను మీకు ఎప్పుడూ చూపించలేదు. ఇది అన్నమాట న్యాచురల్ ఫార్మింగ్. ఇక్కడ వీళ్ళకి ఎలాంటి రసాయనిక ఎరువులు కానీ ఎలాంటి నీళ్ల మందులు కానీ వేసే అవసరము అవకాశము రెండూ లేవన్నమాట. వర్షాధారితం మీద ఈ పంటలు పండుతాయి. సో ఈరోజు హార్వెస్టింగ్ జరుగుతుంది పసుపు. రండి చూద్దాం. ఇది వచ్చేసి పసుపు విత్తనం అంటారంట. విత్తనం లైక్ బల్బ్, బుర్ర. ఇది వేస్తే ఒక సంవత్సరంలో పంట వస్తుంది. మళ్ళీ మనకి ఇదే పసుపు సంవత్సరంలో వస్తుంది. ఇది కొమ్ము. ఇది వేస్తే పంట రావడానికి 2 సంవత్సరాల టైం పట్టిద్ది అనమాట. మనకి విత్తనంగా కావాలంటే మనము దీన్ని తీసుకెళ్ళి నాటుకుంటే ఒక సంవత్సరంలో మనకి ఈ స్వచ్ఛమైన పసుపు హార్వెస్టింగ్కి వస్తుంది అనమాట. కలర్ ఎండ కవపట్టల్లా. ఇది వేసి సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుందా? ఇది 2 ఇయర్స్ది. అంటే ఇలాంటివి వేశారు 2 ఇయర్స్. ఇప్పుడు తీస్తున్నారు. ఇంక ఇప్పటి నుంచి ఏ పంట వేయరు దీన్ని. మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ఏం వేస్తారు? ఇది ఉంచుతారు ఇక్కడే. ఒకటి ఉంచుతారా? ఉంచేస్తారు. అదే ఈసారి వర్షం వచ్చినప్పుడు మళ్ళీ వస్తుంది. ఓకే. ఈ లోపు మీరు ఏం నాటుకుంటారు? జొన్న పొత్తులు అంతేనా? ఏదైనా చిక్కుళ్ళు లాంటి రాజమా? ఇప్పుడు ఇది 2 సంవత్సరాల పంట. ఇది నాటితే అది అందులో ఇది నాటారు, సంవత్సరానికి వస్తుంది. ఇక ఏమి పురుగు మందులు కానీ నీళ్ల మందులు కానీ బలం మందు కానీ ఏం వేరు. ఓన్లీ గత్తం. గత్తం అంటే దేశీ ఆవు ఎరువు వాడతారు. సో స్వచ్ఛంగా పెరిగిన పసుపు అన్నమాట. ఇందులో 2 రకాలు ఉంటాయి మేడం. ఏం కాదులే, పర్లేదు, ఎలాంటిదైనా ఇవ్వండి. దీనికి ఏమైనా పసుపుకి పేరుందా? దేశవాళీ పసుపు. దేశవాళీ పసుపు, నాటు పసుపు. మామూలుగా ప్రగతి, రోమా 2 రకాలు ఉన్నాయి. కొమ్ములు లావు ఉంటాయి. ఓకే. కాకపోతే ఇది మాత్రం దేశవాళీ పసుపు. దేశవాళీ. ఓకే. కుక్మిన్ లెవెల్స్ దీనిలో ఎక్కువ ఉంటాయి మేడం. అట్లా మామూలుగా సొంతంగా వేస్తారంట. మాకు కూడా ఉంది, పొలం ఉంది, అందులో వేసుకుందాం.